ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. ఇవాళ మన ధర్మ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శివప్రసాద్ గురూజీ గారు. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. చాలా మంది దిష్టి తీసి నిమ్మకాయలు రోడ్ల మీద వేస్తూ ఉంటారు. అవి దాటినప్పుడు మనకేమైనా ప్రమాదమా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. దిష్టి తీసి పడేసినటువంటి నిమ్మకాయలు మనము తొక్కితే మనకు అరిష్టమా? 100% మనకు అరిష్టమే అవుతుంది. ఎందువల్ల? నిమ్మకాయతో మనకున్నటువంటి ఇబ్బందులు పోవడానికి అదే నిమ్మకాయే కారణం. అదే నిమ్మకాయలతోనే చెడుపు చేయటము కానీ దిష్టి తీసి పడేసినటువంటివి దాన్ని తెలియక తొక్కడము వలన చాలా ఇబ్బందులు వస్తాయి. ఉన్నట్టుండి అనారోగ్యానికి హేతు. మనము దిష్టి తీయడం అనేటువంటిది మన దేనికైనా దిష్టి తీసి పడేసిన తర్వాత అది ఎవరికో ఒకరికి పోవాలి కదా. అందుకని ఖచ్చితముగా మనకు ఏమనుకుంటామంటే అది అంటే నింబాసురుడు అనేటువంటి రాక్షసుడు, దానికంతా ఒక కథ. మరి అది అలా తీసి పడేసినప్పుడు అటువంటివి తొక్కి తెలియక పొరపాటుగా చేసినప్పుడే పిల్లలు కానీ పెద్దవాళ్లకు కానీ బాగా జరుగుతూ ఉండేటువంటి వాళ్లకు ఉన్నట్టుండి అనారోగ్యంతో పడిపోవడం చేయడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఎక్కువ శాతం ఎప్పుడు అంటే సంధికాలం అనేటువంటిది ఉంది. వీళ్ళు ఎప్పుడైనా ఎప్పుడు తీసేస్తారు అంటే సంధికాలం సమయంలో తీసి పడేయడం జరుగుతుంది. మధ్యాహ్న సంధ్య కానీ, ఉదయం సంధ్య కానీ, సాయం సంధ్య కానీ, రాత్రిపూట కూడా చేస్తారు. మళ్ళీ ఒక్కోసారి ఈ అమావాస్యలు ఇట్లాంటి సమయాల్లో తీసి పడేస్తారు. ఆ పడేసిన తర్వాత దీని ముగ్గురికి వస్తుంది. మొట్టమొదటిసారి ఎవరైతే దాడతారో లేదా తొక్కుతారో, అట్లాగే రెండోసారి తొక్కేవాడికి, మూడోసారి తొక్కిన వాడికి వస్తుంది. ఇది ముగ్గురికి వెళ్ళిపోతుంది. మరి అట్లా అనుకోకుండా తొక్కిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏం చేయాలి? ఒకవేళ సడన్గా తొక్కేసినా దాటినా కానీ వాళ్ళకు మళ్ళీ రెమెడీ, మళ్ళీ ఆ దృష్టి దోషం తీసేసుకోవడానికి దానికి ఒక పెద్ద ప్రయత్నం. జ్వరం రావటం అనేది చాలా సులభం. తగ్గటము అనేటువంటిది వచ్చేటప్పటికి ఒక వారం రోజుల పాటు మాత్రలు వాడండి, ఇంజక్షన్లు వేసుకోండి అట్లయితే చెప్తున్నాము. ఇది ఒక్కసారి వాళ్ళకు వచ్చేసింది అనేటప్పటికీ ఏమవుతుంది అంటే అనేక రకాల ఇబ్బందులు జరుగుతాయి. వీళ్ళకు నరాలు చేత కాకుండా పోవటము, వీక్నెస్ రావటము, ఉన్నట్టుండి పడిపోవటము, అక్కడి నుంచి ఏదో ఒకటి నిరంతరము వెళ్తే కానీ ఏం జరిగిందో తెలియదు గురువుగారు, ఉన్నట్టుండి పడిపోతున్నాము, ఏది కుదరడం లేదు, ఎందుకో ఏది చేత కావడం లేదు, ఏ పని చేసినా కుదరడం లేదు, మాకు జరగడం లేదు అనే దాని కిందికి వస్తుంది ఖచ్చితంగా. అందుకే రోడ్లల్లో ఎప్పుడూ కూడా వీళ్ళు ఏం చేస్తారు, తీసేసి రోడ్లో పడేస్తారు. అది పడేయడం, రోడ్లో పడేయడానికి గల కారణం ఏమిటి? ఎవరికోరికి పోవాలి అనే. అది ఎవరికోరికి పోతేనే కదా ఇక్కడ బాగవుతుంది. అందువల్లనే పడేస్తారు. ఆ పడేసిన తర్వాత మనం కారులో పోతున్నాం కదా, ఏముందిలే అనేది అనుకుంటాం మనం. వెహికల్ దాటినాక కూడా దిష్టి తాకుతుందా? ఖచ్చితంగా. అదే వెహికలే మనం కొత్తగా కొన్నప్పుడు 4 టైర్ల కింద నిమ్మకాయ పెట్టుకునేసి ఎటువంటి ఇబ్బంది జరగకూడదు, భవిష్యత్తులో మనకు మేలు జరగాలి అనేటువంటి భావనతో కదా మనం తీసుకుంటున్నాం. అంతే కదా. ఆ నిమ్మకాయలు ముందు మనం కట్టడం కూడా జరుగుతుంది. కడతారు. ఒక నిమ్మకాయ, నల్ల పూసలు అన్నీ తీసుకుని కట్టేస్తారు కారుకు. ఎందుకు? దిష్టి తగలకూడదు. అవి ఉన్నదానివల్ల ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ జరిగేటువంటి కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్లో యాక్సిడెంట్ జరగకుండా ఇది కాపాడబడుతుంది. ఎందుకు పూజ చేయించుకుంటున్నట్టు? వాహన పూజ. అది అక్కడికి పోయేటప్పటికి దాని ఉన్నదాని వలన అక్కడ ప్రేతాలు అవి ఇవన్నీ దాని ఆ యాక్సిడెంట్ జరిగిన చోట అక్కడ చనిపోయినటువంటి వాళ్ళ యొక్క ప్రేతాత్మ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. అందువల్లనే ఇది యాక్సిడెంట్ స్పాట్ అనేది ఒకటి రాస్తారు. ప్రతివాడు అక్కడ ఇవ్వగానే పడిపోతుంటాడు.
ప్రతి కారు వాడు అక్కడికి పోతే స్కిడ్ అవుతాడు, ఊరికే పడిపోతాడు. కొంతమందికి వెళ్ళిపోతారు. ఎందుకు? వాళ్ళ గ్రహస్థితులు కావచ్చు, వాళ్ళ కారుకు కట్టినటువంటి ఇది పూజ చేసిన దానివల్ల కావచ్చు. మూఢనమ్మకాలని మనం కొట్టేస్తాం ప్రతిదాన్ని కూడా. అలా కొట్టి పారేసేదానికి అవకాశం లేదు. అందువల్లనే నిమ్మకాయలు ఏదైనా దిష్టి అనేటువంటిది షాపుల ముందు ఉండేటువంటివి పడేసిన, చాలామంది షాపింగ్ కోసం పోతుంటారు, షాప్ ముందు పడేసిండేటివి చూసుకోరు, తొక్కుతారు. అందుకే మేము షాపు కొనడానికి పోయినాం గురువు గారు, ఏం జరిగిందో తెలీదు, వచ్చిన తర్వాత మా అబ్బాయి పడిపోయినాడు, లేదా మాకు చేత కాలేదు. దానివల్ల ఇంట్లో సంసారంలో గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు. అంతే కదా. ఏం అట్లున్నావు, నేను చెప్తే నీకు ఎంతసేపు ఏదో గుడ్డలు కొనుక్కోవాలని పోయినావు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఏదో భర్తకు చేసి పెట్టాలని లేదంటే ఆమె అక్కడ పోయి వచ్చి ఏదో తొక్కిన దానివల్ల చేతగాక ఆమె ఏదో పడిపోయి ఉంటుంది, లేదా మగవాళ్లే కానీ పడిపోయి ఉంటారు. ఈ వీటి వల్లనే సమస్యలు వస్తాయి. అప్పటి వరకు బాగున్నారు కదా, ఏమైంది అని అనుకుంటారు. అది కొంచెము ప్రతిభ చూపించడం కూడా ఎట్లుంటుందంటే వెంటనే చూపించవు, అయినాక 3వ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ముగ్గురికి 3వ రోజు నుంచి అట్లా ఒక ఇది ఉంటుందన్నమాట. దానికి రెమెడీ ఏమిటి అంటే మళ్ళీ దానికి దేనివల్ల వచ్చిందంటే దానివల్లనే పోగొట్టాలి. మళ్ళీ అదే నిమ్మకాయ దిష్టి వ్యవహారము చూసి దానికి ఎలా చేస్తే ఏ రోజు చేస్తే బాగుంటుంది చూసి వాళ్ళ దీన్ని బట్టి తీసేయడం అనేది జరుగుతుంది. అలా తీసేసుకోవాల్సిందే. అలా తీసేసుకుంటే వాళ్లకు ఎప్పటికప్పుడు యోగదాయకంగా ఉంటుంది, వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి. తల్లి ఖచ్చితంగా నిమ్మకాయ దృష్టి అనేటువంటిది దోషమే, తొక్కకూడదు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నేను చెప్పులు వేసుకొని పోతున్నా కదా, చెప్పులు వేసుకొని కదా తొక్కాను అనుకుంటారు. ఆ చెప్పులు మళ్ళీ మన ఇంటి దాకా వస్తున్నాయి కదా. చెప్పులు ఇంటి దాకా మన ఇంటి దగ్గరే పెట్టుకుంటున్నాం తీసుకుపోయి, ఇంకేముంటుంది. అదొకటే కాకుండా నిమ్మకాయలు ఒకటే కాకుండా కొంతమంది ఇట్లా కుంకుమ పసుపు అన్నము అదంతా కూడా చేసి 3 రోడ్ల మధ్యలో పెడుతూ ఉంటారనమాట. సో అది కూడా దిష్టిదేనా? దిష్టి తీసేటువంటి రకాలలో అనేక రకాలు ఉన్నాయమ్మా. 3 మనం మామూలుగా మట్టి పెంకులు పెట్టి తీసేటువంటివి, ప్లస్ గుర్తేసి తీసేటివి, రావి ఆకులు పెట్టి తీసేసేటువంటి విధానము, 3 నిమ్మకాయలు పెట్టి తీసేసేటువంటి విధానము, ఎర్రటిది అన్నం పెట్టి తీసేసేటువంటి విధానము, ఇలా చాలా అనేక రకాలు ఉన్నాయి దిష్టి తీసేసే విధానాల్లో. అందుకే దేనికి ఏ దృష్టి అనేది ఉంటుంది, కానీ ప్రతి దాంట్లో నిమ్మకాయ ఉంటుంది. ప్రతి దాంట్లోనూ నిమ్మకాయ మాత్రం కామన్. అందుకే నిమ్మకాయతో మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. మనము నీళ్లు తాగినాము, నీళ్లు దప్పిక ఆరుతుంది, అదే నీళ్ళ వల్ల తేడా వస్తే ఏదో వాటర్ ఎఫెక్ట్ ఉంది, తేడా వచ్చింది అని మాట్లాడుతున్నాం మనం. సింపుల్ కదా. అట్లనే నిమ్మకాయది కూడా తల్లి. రైట్. ధన్యవాదాలు గురువు గారు. చేయొస్తు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.